కైలాష్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ పాడుబడ్డ బంగ్లా కొనొద్దని? అయినా కొంటావా ₹1,00,00,000 పెట్టి? అమ్మా, అది గంగకి చాలా నచ్చింది, అందుకే కొన్నా. ఏం కాదులే అమ్మా, నువ్వేం భయపడకు. అమ్మా, నువ్వేం భయపడకు. ఈ ఈశ్వరుడుండగా భయమేలా. నేను వెళ్ళి ఆ బంగ్లా చరిత్ర ఏంటో తెలుసుకొని వస్తాను. సరే ఈశ్వర్, నేను నమ్ముతున్నాను నిన్ను. బసవయ్యా, ఈ రాజవంశం బంగ్లా హిస్టరీ నీకేమన్నా తెలుసా? నాకేం తెలీదు. మా అమ్మగారికి తెలిసి ఉంటుంది, వెళ్ళి అడుగుదాం. అమ్మా, మా కైలాష్ ఈ ఊర్లో ఉన్న రాజ్మహల్ కొనాలనుకుంటున్నాడు. లేదు, ఆ రాజ్మహల్ కొనడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే ఆ బంగ్లా కొన్న వాళ్ళెవరూ ప్రాణాలతో మిగల్లేదు. రండి, రాజ్మహల్ చూడ్డానికి వెళ్దాం. లేదమ్మా, తెలిసి ప్రమాదం ఉన్న చోట ఎలా ఉంటారు? వద్దు. లేదండి, మేము ఆ మహల్ చూసే వచ్చాం. అక్కడ భయపడాల్సినంత ఏమీ లేదు. మేము వెళ్ళి ఉంటాం, మీరేం భయపడకండి. ఈ రూమ్ లో ఏముందో వెళ్ళి చూద్దాం. గంగా, గంగా, ఎక్కడున్నావు? లకలక లకలక. గంగా, నువ్వు ఆ చంద్రముఖి రూమ్ తెరిచావా? ఆ చంద్రముఖి చాలా డేంజర్ అంట. నీకు తన గురించి ఏం తెలుసని ఆ రూమ్ తెరిచావు? నాకా సరే, ఇప్పుడు ఏమన్నాను అంత కోపడుతున్నావు? ఎవరితను? నా ప్రాణ స్నేహితుడు ఈశ్వర్. వీరు ఇలాంటి మానసిక వైద్యులు కాదు. అమెరికాలో చదివి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ ఇంట్లో ఉన్న సమస్యకి వీరే పరిష్కారం చూపిస్తారు. నాకన్నా ఇప్పుడు ఈ ఇంట్లో ఈశ్వర్ గారు ఉండడమే కరెక్ట్. గంగ బ్రతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి, అదే విధి. చంద్రముఖితో పీడించబడేది ఎవరో కాదు, నీ భార్య గంగే కైలాష్. అది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి చంద్రముఖి గురించి నీకేం తెలీదు అన్నాను. అప్పుడు గంగ చంద్రముఖిలా మారింది. నీకు తన గురించి ఏం తెలుసని ఆ రూమ్ తెరిచావు? నాకా గంగ చంద్రముఖిలా పూర్తిగా మారిపోయింది. గంగ నన్నే తనని చంపిన రాజుగా భావిస్తుంది. వచ్చే దుర్గాష్టమి రోజు ఆ రాజుని చంపి పగ తీర్చుకోవాలనుకుంటుంది.
ఇదేం కర్మరా దేవుడా. నువ్వు ఇవాళ గంగ దగ్గరికి వెళ్ళి ఇవాళ ఊరెళ్ళాలి అని చెప్పి చూడు. గంగ, ఇవాళ మనం ఊరెళ్తున్నాం. ఇవాళ ఆహా నేను రాను. నువ్వు వస్తున్నావు. ఆహా వస్తున్నావు. రానంటుంటే വിടമാട്ടിയാ എന്നെ വിടമാട്ടിയാ. നായേ എന്നെ ധൈര്യായിരുന്ന ഈ മുന്നാടി നിന്നെ എണ്ണിയാ കാബുലേ. അവനെ കൊന്ന് ഏച്ച് സാമ്പലാക്കി ഈ പഴയ ദീപിക്കലേനാ എൻ പേര് చంద్రముఖియా. గంగా, నేను ఇప్పుడేమైనా చేశానా? నన్ను క్షమించండి, నన్ను శిక్షించకండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను శిక్షించకండి, నన్ను క్షమించండి. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఈశ్వర్, నువ్వు వెళ్ళిపోయి ఈశ్వర్. గంగని వేరే కంట్రీకి తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్లో చూపిస్తాం. ఏ హాస్పిటల్లో చూపించినా గంగ బ్రతకదు కైలాష్. కూర్చో. ఎవరు నువ్వు? నాండా చంద్రముఖి. నువ్వెందుకు వచ్చావు? కొల పండ్రునికే. ఎవరిని? అవనే రాజాదిరాజ రాజ మార్తాండ శ్రీ 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 వెంకటపతి రాజా బహుపరాత్. ఇతన్ని చంపగానే ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతావా? పోయిడవే. అతని మీద నూనె పోయండి. ఇదిగో, చంపు అతన్ని కాల్చి.